సత్యపు బాటన నడుపుటకు క్రీస్తు మందను కాయుటకు సత్యపు బాటన నడుపుటకు విశ్వాసానికి నిలువుటద్దమై విశ్వాసానికి నిలువుటద్దమై అండగా మాకిల నిలుచుటకు అండగా మాకిల నిలుచుటకు అభిషేకం ఇది అభిషేకం కాపరి సేవకు అభిషేకం అభిషేకం ఇది అభిషేకం కాపరి సేవకు అభిషేకం. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో ప్రత్యేకముగా మా కొరకు ప్రార్థన చేయమని వేడినటువంటి కుటుంబములు వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ దివ్యవాణి దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గాదే రాజారెడ్డి తర్సీసా కుటుంబములో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ గాదే జేసి రణధీర్ రెడ్డి మేరీ నందితారెడ్డి జోసఫ్ కెవిన్ రెడ్డి బాల దినేష్ రెడ్డి బాల సౌమ్యారెడ్డి మేరీ శ్రీకర్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం డైరెక్టర్ కోల్ఫింగ్ యూత్ సెంటర్ ఫాదర్ తుమ్మా కరుణాకర్ రెడ్డి 21వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు తుమ్మా జ్ఞానారెడ్డి జోస్పిన్ సమర్పిస్తూ ఉన్నారు. నంద్కోట్కూర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత తెలుపుతూ రాబోయే కాలముతో మరింత గొప్పగా ఆశీర్వాదములు అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని స్నేహిత్ హిమవర్షిణీలను తన కృపతో నింపాలని మంచి భవిష్యత్తు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ విపర్తి చంటిరాజు మోనికా సత్యానంద్ బెన్నీ కుటుంబములో దేవుని యొక్క దీవెనలు ఆరోగ్యములు సత్యానంద్ వివాహం దేవుని చిత్తములో త్వరగా జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం మరియపురం విచారణ ఊఖల్ గ్రామం ఫాదర్ గోపు థామస్ రెడ్డి 17వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి లూర్దు మర్రెడ్డి స్లేవమ్మ విక్రమ్ వినయ్ సునంద శోభ స్టెఫనీ అబిగేల్ స్నేహల్ రెడ్డి ఆర్యన్ పీటర్ సుశాంత్ మరియు బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి స్వాతికి దేవుని దీవెనలు ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గుల్లిపిల్లి కిరణ్ మరియు రక్షణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ మారం రెడ్డి సుందర్ రెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబములో దేవుని దీవెనలు ఆరోగ్యములు రిషిత్ ఇగ్నేషియస్ బాల జేశ్వర్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క దివ్య బలి పూజలతో పాటు మన యొక్క ప్రార్థన విన్నపాలను కూడా జోడించుకొని
ఈ యొక్క దివ్యపలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులారా, ఈరోజు ప్రభువైన దేవుడు మన యొక్క కుటుంబములో దాగి ఉన్నటువంటి గొప్ప నిధిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధముగా ఈరోజు సువిశేషములో మరియా పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని యేసు ప్రభు యొక్క పాదాలకు పూస్తూ ఆమె యొక్క తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నది. ఆ యొక్క పరిమళ ద్రవ్యము చాలా విలువైనది, చాలా డబ్బుతో కూడుకున్నది. అయినా కూడా ఆమె లెక్క చేయకుండా ఆయన యొక్క పాదాలకు ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని పూస్తూ ఉన్నది. అదే విధముగా మన కుటుంబంలో కూడా చాలా విలువైనవి ఉండవచ్చు. అది బంగారము కానీ, ఆస్తి కానీ, నీ యొక్క బిడ్డలు కానీ, నీ భర్త కానీ చాలా విలువగా మనము చూడవచ్చు. ఆ యొక్క విలువైనది ప్రభువునకు ఉపయోగపడుతూ ఉన్నదా లేదా, మన యొక్క మంచి బుద్ధి దేవుని ఎడల మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన యొక్క దేవుని మీద ఉన్న ప్రేమ మనం ఏ విధముగా ఇతరులకు చాటుచూ ఉన్నామో అని ఈరోజు సువిశేషపట్నం మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఈ యొక్క దివ్యబలి పూజలు యోగ్యులుగా పాలు పంచుకోవటానికి మనం చేసిన ప్రతి తప్పును ప్రభువునకు సమర్పించుకొని పాప క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా బలహీనత వలన మేము త్రుట్టిల్లి నేల కూలినను నీ జనితైక కుమారుని శ్రమల ఫలితముగా మమ్ము పైకి లేవనెత్తుము. మాకు నూతన శక్తిని, జీవమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
అతడు పెద్దగా అరవడు, వీధులలో ఉపన్యసింపడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇడిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడిని నేను ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక, నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను, దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు, ప్రభువునైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలమునొసగి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించి తిని. నీవు గ్రుడ్డి వారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివత్తువు, చీకటిలో ఉన్న వారిని కారాగారము నుండి విడిపింతువు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు, విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబళింప చూచినచో వారే కుప్పకూలిపోవుదురు. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడవదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడ కలుగుదునని నా నమ్మకము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము.
పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాలించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు ఈ పరిమళ తైలమును 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యగూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకొని వారు యేసునే కాదు ఆయనచే మృతుల నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అందువలన ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలైనా అతడి మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ముందుగా ఉపోద్ఘాతములో తెలియపరచినట్లు మరియమ్మ జటమాంసి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని యేసు ప్రభు పాదాలకు పూస్తూ ఆమె యొక్క తల వెంట్రుకలతో ఆయనకు అది తుడుస్తూ ఉన్నది. ఆమె పాపము చేసినది అని బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదు. ఈ యొక్క మరియమ్మ వేరే, అదే విధముగా ఆనాడు వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీ మరియా వేరే. ఈ మరియా లాజరు యొక్క అక్కగా తెలియపరుస్తూ ఉన్నది బైబిల్. ఆ యొక్క లాజరు అక్క కృతజ్ఞతతో, ఆయన మీద ప్రేమతో ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని, షేరున్నర పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసు పాదాలను ఇదిగో పూస్తూ ఉన్నది. దాని యొక్క విలువ 300 దీనారాలుగా మనకు యూదా ఇస్కారియోతు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. షేరున్నర పరిమళ ద్రవ్యము 300 దీనారాలు అంటే వారి యొక్క సంవత్సరం యొక్క జీతము. వారు ఒకరోజు పని చేస్తే వారికి వచ్చేది 1 దీనారం. మన బైబిల్లో కూడా చదువుకున్నాం. యేసు ప్రభువు కొంతమందిని ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట వెళ్ళి పని ఇవ్వటానికి వెళ్ళినప్పుడు వారికి ముందుగా ఇచ్చినది 1 దీనారం. కాబట్టి ఒకరోజు కూలి 1 దీనారము, అది 300 దీనారాలు అంటే చాలా విలువైనదిగా, 1 సంవత్సరం పాటు కష్టపడినటువంటి జీతము అది, ఆ యొక్క డబ్బు అది. ఆ యొక్క డబ్బు ఇదిగో యూదా ఇస్కరియోతు ఏమన్నాడు, అయ్యా ఎందుకు అలా వృధా చేయటము, దానిని తీసి దాన్ని అమ్మి పేదలకు ఇచ్చిన యెడల పేదలు బాగుపడతారు కదా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, నేను ఎప్పుడూ మీతో ఉండను, కానీ పేదలు మీతో ఉంటారు.
ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఒకటి ఉన్నది. అలాంటి విలువైనది ఆ యొక్క దేవునికి ఇస్తూ ఉన్నాము. అదే విధముగా ఇదిగో దేవాలయానికి మనము దేవునికి ఇవ్వవలసినది, మనము దేవాలయానికి ఇవ్వవలసినది తప్పకుండా మనం దేవాలయానికి ఇవ్వాలి. అదే విధముగా పేదలకు ఇవ్వవలసినది పేదలకు ఇవ్వాలి. అలా మనము దేవాలయానికి ఇచ్చేటప్పుడు మనకు కూడా యూదా ఇస్కరియోతులాగా అడ్డుపడేవారు ఉంటారు. ఎందుకు అనవసరముగా ఇదిగో దేవాలయానికి ఈ పని చేయించడం ఎందుకు, దేవాలయానికి ఇదిగో కొత్తగా ఆ యొక్క బలిపీఠం చేయించడం ఎందుకు, ఇతరితర కార్యక్రమాలు చేయించడం ఎందుకు, ఈ యొక్క ధనముతో మనము పేదలకి ఏదైనా సాయం చేయవచ్చు కదా అని యూదా ఇస్కరియోతులాగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఎన్నడూ కూడాను దేవుని యొక్క కార్యాలకు మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. ఏ విధముగా మరియా ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువుకి ఇచ్చి ఆయన యొక్క మెప్పును పొందింది, ఆయన యొక్క ప్రేమను పంచుకున్నది. అదే విధముగా మనము కూడాను మన యొక్క కుటుంబంలో కూడా విలువైనవి ఉండవచ్చు. ముందుగా తెలియపరిచినట్లు ధనమే విలువైనది కాదు, బంగారమే విలువైనది కాదు. నీ భర్త విలువైన కావచ్చు, నీ భార్య విలువైనది కావచ్చు, నీ బిడ్డలు విలువైన వారుగా ఉండవచ్చు. అది ప్రభువునకు సమర్పించి వారిని ప్రభువులో పెంచి ప్రభు యొక్క బాటలో నడిపించినా కూడా ప్రభువు ఎల్లప్పుడూ మన కుటుంబాలలో నివాసం ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ బిడ్డలు ఈ యొక్క పరిమళం వలె పరిమళిస్తారు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో మేము దేవుని చేత ఎన్నుకోబడి దేవుని యొక్క సేవలో పరిమళిస్తూ ఉన్నాము అని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. మరి మన కుటుంబాలు కూడా దేవుని యొక్క ప్రేమలో పరిమళించాలి. మనం ఎల్లప్పుడూ కూడా కుటుంబంలో ప్రార్థన అనేటువంటి బలము ఉండాలి. మరి దేవుని దరి చేరాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రేమ అనేది ఇతరుల పట్ల ప్రేమను, దేవుని పట్ల ప్రేమను రెండు కూడాను మనం ఐక్యపరుచుకుంటూ జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఎప్పుడూ కూడాను దేవుని యొక్క ప్రేమను, అదేవిధంగా ఇతరుల మీద పేదల మీద మన యొక్క ప్రేమను వేరుపరచకూడదు. రెండు కూడాను ఒక రూపాయి కాయిన్ లాంటివే. ఎప్పుడు మన యొక్క దేవుని ప్రేమ దేవునికి ఇవ్వాలి, అదే విధముగా పేదల పట్ల మన ప్రేమ ఎప్పుడు పేదలకు కూడా ఇవ్వాలి. పేదలకు ఇచ్చి దేవుణ్ణి మనం మరచిన, దేవునికిచ్చి పేదలు మరచిన మన యొక్క ప్రేమకు విలువ లేదు అని బైబిల్ గ్రంథం ఈరోజు సుస్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మానవ జీవితంలో ఏ విధముగా యేసు ప్రభు ఆ యొక్క గృహానికి వెళ్ళాడో మరి మనము కూడా యేసు ప్రభువుని మన యొక్క గృహానికి ఆహ్వానించాలి. లాజరు యొక్క గృహానికి వెళ్ళాడు. లాజరు అక్కడ ఆయనతో పాటు పంక్తిలో కూర్చున్నాడు. మార్తమ్మ సేవలు చేస్తూ ఉంది. అదే విధముగా మరియా అక్కడ కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు ఇదిగో ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని పూస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క తపస్కాలంలో మరి ముఖ్యంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి వారములో అడుగుపెట్టినటువంటి మనము మన యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ ఉన్నామా? మన మనస్సును పవిత్రపరుచుకుంటూ ఉన్నామా? లేక ఇదిగో అపవిత్రమైనటువంటి మాటల చేత మన యొక్క నాలుకను అపవిత్రపరచుకొని దేవుని నుండి మనం దూరం అయిపోతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మరియా ఏ విధముగా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమకు ముగ్ధురాలైపోయినదో, కృతజ్ఞతతో ఆయన యొక్క పాదాలు చెంత కూర్చొని ఉన్నదో
మనము కూడా కుటుంబ సమేతముగా యేసు ప్రభు పాదాల దగ్గర మనం ఉండాలి. మనము కూడా పరిమళించాలి అంటే, మన కుటుంబము కూడాను ఇదిగో పవిత్రముతో పరిమళించాలి అంటే, మన అందరము కూడా కుటుంబ సమేతముగా పాదాలు యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చోవాలి. ఏ విధముగా లాజరు, మరియా, మార్తమ్మ యేసు ప్రభుతో కూర్చొని ఉన్నారో వారి యొక్క కుటుంబము ఆశీర్వదింపబడింది. లాజరు జీవంతో లేపబడ్డాడు. మరి నీ కుటుంబము కూడాను జీవంతో లేపబడాలి. మనము కూడా పునరుత్థానాన్ని పొందుకోవాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము అందరము కూడాను సమర్పణ అనేటువంటి జీవితం ఉండాలి. దేవునికి మనము ఇవ్వవలసినటువంటి ప్రేమను మనం ఇచ్చినట్లయితే దేవుని యొక్క కృపను మనం ఎల్లప్పుడూ కూడా పొందుకుంటాము అని ఈరోజు వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితాలలో ఈ యొక్క వాక్యము మనకు మారు మనస్సును ఇచ్చి దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇస్తూ, పేదలకు ఇవ్వవలసింది పేదలకు ఇస్తూ మన యొక్క జీవితాన్ని పవిత్రపరచుకుందాం. ఇప్పుడు అందరం కూడా కళ్ళు మూసుకొని మన యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలను, విన్నపాలను ప్రభువునకు సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడు, కరుణగల ఓ దేవా, ఇదిగో మా యొక్క స్త్రీ సభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా యొక్క ఫ్రాన్సిస్ జగద్గురువులను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి నీ యొక్క బిడ్డలను ఇంకను నీ యొక్క విశ్వాసంలో ముందుకు నడిపించేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. అదేవిధముగా మా యొక్క పీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని తండ్రి గారిని దీవించి ఆశీర్వదించి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ యొక్క పీఠమును అభివృద్ధిపరం నడిపించేటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను, ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇదిగో ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఎవరైతే నా ప్రభువా ఆ యొక్క కుటుంబాలలో వివిధ వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ప్రతి ఒక్క కుటుంబాన్ని సమర్పిస్తూ ఉన్నామయ్యా. కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ విధముగా నా ప్రభువా ఇదిగో నువ్వు ఉన్న చోటల్లో కూడా పరిమళిస్తూ ఉన్నదో ఆ వారి యొక్క కుటుంబాల్లో కూడా నీ యొక్క ప్రేమ, నీ యొక్క పవిత్రాత్మ అనేటువంటి పరిమళము చేత వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడేలాగా దీవించండి. వారి యొక్క బిడ్డలను దీవించండి. వారి యొక్క బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యాలను, అదేవిధంగా నా ప్రభువా సిరి సంపదలను, వారికి కీర్తి ప్రతిష్టలను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఎవరైతే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించి వారి యొక్క వ్యాధి బాధల నుండి విడుదల దయచేసి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, అదేవిధంగా నా ప్రభువా ఎవరైతే నా ప్రభువా ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపి వారికి మంచి వివాహాలు జరుగులాగిన, మంచి ఉద్యోగాలు దొరుకులాగిన దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంచెం సేపు మౌనంగా ఉండి మన మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికను ప్రభువునకు విన్నవించుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. అలవలే ఎగసినది నా మనసు,
బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము, ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము, నన్ను కదిలించగా మది పులకించగా, నన్ను కదిలించగా మది పులకించగా, నిన్ను చేరినాను మేలైన కానుకతో, నిన్ను చేరినాను మేలైన కానుకతో, విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును వారి సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము కొనియాడు ఈ పరమ రహస్యములను కరుణతో వీక్షింపుము. మాకు విధింపబడిన శిక్షను తొలగించుట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము మాకు నిత్య జీవపు ఫలములు ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడి ఇదియే. క్రీస్తు నందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచు ఉన్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా యొక్క కార్డినల్ పూల అంథోనీ తండ్రి గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దీవప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము చిన్మను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. శిలువ మీద జాలువారు రుధిరామృత శవాలే, లోక పాప శాపదూళి ప్రక్షాళన దారలై, ప్రేమానలమై ఇలా జీవానిలమై, ప్రేమానలమై ఇలా జీవానిలమై, మానవాళి విమోచన యోగానికి మూలమైన ప్రభుని విందు మధురం,
పొందు నిరతం ప్రభుని ముందు శరణం ప్రభుని యందు అమరం యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం ప్రభుని విందు మధురం. నేను ఆపదలో చిక్కుకొని నాడు నీ ముఖమును నా నుండి మరుగు చేయకము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. నా మొరను సత్వరమే వినుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించుమని ప్రార్థించుచున్నాము. నీకు అంకితమైన హృదయములను రక్షణదాయకమైన నీ ప్రేమతో కాపాడుము. ఈ పరమ రహస్యముల ద్వారా మేము నీ సంరక్షణ క్రింద జీవించుచు కడన శాశ్వత రక్షణమును పొందుదుముగాక. నీ ప్రేమాధారణములతో నిత్యానందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలు నుండి దారాలుగా ప్రవహించుచున్నది. ఆత్మల నింపుచున్నది. సజీవ జలనిధి. సిలువలు నుండి దారాలుగా జీవ జలనిధి. సజీవ జలనిధి. జీవ జలనిధి. సజీవ జలనిధి. సిలువలు నుండి దారాలుగా ప్రవహించుచున్నది. ఆత్మల నింపుచున్నది. సజీవ జలనిధి. యేసుని సిల్వలో నది ఏరులై పారుచున్నది. కాసులు లేకని తీసుకోవేగని. కాసులు లేకని తీసుకోవే
త్రాగు. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్న